హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఫోటోస్ పిక్చార్ట్‌లో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తా. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇలా పిక్సార్ట్ ఓపెన్ చేయండి. ఇక్కడ కింద యాడ్ ఫోటో ఉంటుంది. యాడ్ ఫోటోలో ట్యాప్ చేయండి. యాడ్ ఫోటోలో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఫొటోస్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఆ 2 ఇలా వచ్చేసిన తర్వాత ఒకటి ఇలా పెంచుకోండి. ఇక్కడ కింద క్రాప్ టూల్ ఉంటుంది. క్రాప్ టూల్లోకి వెళ్ళి ఇలా ఈ సైడ్కి క్రాప్ చేసేయండి. ఇలా ఒక ఫోటో ఈ సైడ్కి పెట్టండి. ఇంకో ఫోటో కూడా సేమ్ టు సేమ్ ఈ ఎడ్జ్కి ఇలా క్రాప్ చేయండి. సేమ్ టు సేమ్ ఇది కూడా 2 సమానంగా హైట్లో ఉన్నాయో లేదో చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. ఇక్కడ రెడ్ కలర్లో ఒక ప్యానల్ కనబడుతుంది. ఇలా రెడ్ కలర్ ప్యానల్ ఒకటి తీసుకోండి. ఆ రెడ్ కలర్ ప్యానల్ మీరు గూగుల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఇలాగ మొత్తంగా స్ప్రెడ్ చేసుకొని ఇలా కింద ఉన్న టూల్స్లో ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ కింద బ్లెండ్ అని ఉంటుంది. బ్లెండ్ కాస్త మల్టిప్లై కొడితే అక్కడ ఈ టైప్ ఆఫ్లో ఆ ఫోటో చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ సేమ్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. మళ్ళీ పైన ఉన్న బ్యాక్గ్రౌండ్స్ టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్స్లో ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. యాడ్ కొట్టుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ని ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఈ టైప్ ఆఫ్ ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని నేను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటోలో ఈ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ కింద రిమూవ్ బీజీ అని ఒకటి ఉందా, ఆ రిమూవ్ బీజీని టైప్ చేసి దాన్ని ఆటోమేటిక్గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. ఒక్కసారి 1 క్లిక్లో కాసేపు అయితే అదే ఆటోమేటిక్గా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే అయిపోతుంది. మరి అసలు దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అనమాట ఇది. రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోని ఇలా కరెక్ట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసుకొని ఆల్మోస్ట్ ఫోటో అంతా రెడీ అయితే అయిపోయింది. ఫోటో అంతా రెడీ అయిపోయింది. ఇక్కడ మనం యాడ్ చేసుకోవాల్సింది ఏమైనా ఉందంటే టెక్స్ట్ మాత్రమే. ఆ టెక్స్ట్ని యాడ్ చేసుకుందాం. కింద హ్యాపీ ఫస్ట్ టైప్ చేద్దాం. కలర్లోకి వెళ్దాం. కలర్లోకి వెళ్ళాక ఇక్కడ రెడ్ కలర్లో ఫుల్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత టెక్స్ట్లో ఫాంట్లో ఇక్కడ సి ఆల్ అని ఉంది. సి ఆల్లోకి వెళ్ళి కిందన ప్రీమియం అని ఉంది. ఈ ప్రీమియం ఫ్రీ అనమాట. ఇది పిక్సార్ట్ ఏపీకే డౌన్లోడ్. నేను కావాలంటే మీకు లింక్ కూడా ఇస్తాను. ఫ్రీ ఫాంట్స్ అన్ని ప్రీమియం ఫాంట్స్ అన్నీ అందులో ఫ్రీగా వస్తాయి. మీరు ఎలాంటి సినిమాటిక్ ఫాంట్స్ అయినా సరే అందులో ఫ్రీగా దొరుకుతాయి. ఈ లింక్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి ప్రేస్ సైర్ అని ఒక ఫాంట్ ఉంది కదా. ఇక్కడ ఈ ప్రేస్ సైర్ ఫాంట్ మీద మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఇక్కడ ఇలా పెట్టి ఇక్కడ లేయర్స్లో ఉంది. ఈ లేయర్స్ అనే ఆప్షన్లో ఈ లేయర్ హ్యాపీ చూసుకోండి. ఇక్కడ ఈ ఫోటోని మనం పైకి తీసుకొచ్చామంటే ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ అనేది ఫోటో కిందకి వెళ్ళిపోతుంది. మీరు ఇక్కడ గమనించారా? ఒకసారి గమనించకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ చూసుకోండి. ఆ లేయర్స్లో ఆ ఫోటోని కింద నుంచి పైకి తీసుకెళ్ళిపోతే ఆటోమేటిక్గా కిందకి టెక్స్ట్ అనేది వెళ్ళిపోతుంది. అయితే పైన హ్యాపీ టైప్ చేస్తాం. ఇప్పుడు బర్త్డే కూడా సేమ్ టు సేమ్ అదే కలర్లో ఉన్న కలర్ తీసుకొని మళ్ళీ ఫాంట్స్లోకి వెళ్ళి ప్రేస్ సైర్ అని ఉందా, ఆ ప్రేస్ సైర్లోకి వెళ్ళి మళ్ళీ సేమ్ టు సేమ్ దగ్గర పెట్టుకొని సేమ్ ప్రాసెస్ అయితే మళ్ళీ చేయాలి. ఈ కింద ఫోటో కాస్త పైకి పట్టుకెళ్ళండి. ఆ బర్త్డే దగ్గర నుంచి అది సేమ్ ఇలాగా స్ప్రెడ్ చేయాలి. అంటే పట్టుకొని లాగడం అన్నమాట, సాగదీసినట్టుగా. అయితే ఇక్కడ ఆటోమేటిక్గా మొత్తం అంతా చేరిపోయింది. ఇక్కడ మీ పేరు ఏంటి అడుగుతారు. మీ పేరు ఏమైతే ఆ పేరు పెట్టండి. బ్లాక్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ ప్రెస్ అయిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా ఒక ప్లేస్లో యాడ్ చేసుకోండి. అంతే. ఇక్కడ పైన మీకు కావాలనుకున్న డేటు ఏదైతే అది జనవరిలో అయితే జాన్, ఈ సైడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 11 ఇక్కడైతే ఫోటో అయిపోయింది. ఈ ఫోటోని కొంచెం ప్రొఫెషనల్గా మార్చాలనుకుంటే ఇక్కడ ఈ లోగోస్ అయితే పెట్టుకోవచ్చు. ఆ స్టిక్కర్స్ అని ఉంది కదా, ఆ స్టిక్కర్స్ మీద టైప్ చేసి బర్త్డే స్టాంప్ అని టైప్ చేస్తే ఈ స్టాంప్లో మనం సెలెక్ట్ చేసుకుందాం.
ఇక్కడ తీసుకొచ్చి అలా పెట్టి అడ్జస్ట్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ చేసి ఓకే చేసుకుంటే మన ఫోటో అనేది రెడీ అయిపోయినట్టు. ఈ పైన మీకు కావాల్సిన ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ సేమ్ టు సేమ్ అలా పెట్టేసుకుంటే ఫోటో రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ చూసారా, ఈ సింపుల్ వే ప్రాసెస్ ఇంకా వస్తామని వీడియోలో ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మీకు ఏ లింక్ కావాలో నన్ను కమెంట్లో అడగండి, వాటి లింక్స్ నేను మీకు డైరెక్ట్గా డిఎం చేస్తాను.